హెలికాప్టర్ విండ్ షీల్డ్ ధ్వంసం కేసులో విచారణ ముగిసింది. పైలట్ అనిల్ కుమార్ చెన్నై కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. రాయగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. పలు కోణాల్లో పోలీసులు ఆయనను ప్రశ్నించారు. గతంలో ఈ ఘటనపై కో పైలట్ శ్రేయస్ జైన్ ను విచారించారు. ఇక మొదటి ముద్దాయి మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డితో పాటు మరో 70 మంది వైసీపీ నాయకులను ఇప్పటికే పోలీసులు విచారించారు. హెలికాప్టర్ కేసు విషయంలో మెయిన్ పైలట్ అనిల్ కుమార్ కిన్ను గారిని పిలిపించడం జరిగింది. ఆయన 2 సార్లు సమన్ ఇంతకుముందు ఇచ్చడం జరిగింది. ఆయన ఆరోగ్య రీత్యా ఒకసారి వేరే డ్యూటీలో ఎంగేజ్ కావటం వల్ల ఒకసారి రాలేకపోయినారు. ఇప్పుడు వచ్చినాడు. ఆయనతో పాటు వాళ్ళ అటార్నీ అంటే అడ్వకేట్ రత్నదీప్ ముఖర్జీ కూడా వచ్చినారు. మేము ఆ కేసుకు సంబంధించిన క్వశ్చన్స్ సుమారు 100 క్వశ్చన్స్ వరకు అడిగినాము. ప్రతిదానికి చాలా వరకు ఆన్సర్ చేశాడు. ఇప్పుడు వాళ్ళ పార్ట్ ఏముంది, మన ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా దీన్ని అన్ని అనాలిసిస్ చేసిన తర్వాత మా సీనియర్ ఆఫీసర్కు చెప్పి దానిపై తగిన నిర్ణయం తీసుకుంటాము. ఇంకా మాకు 10 నుంచి 15 మంది వరకు ఉంది. వాళ్ళు మాకు కొంచెం దొరకలేదు. వాళ్ళు అయిన తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత లీగల్ అడ్వైస్ తీసుకొని వాళ్ళపై ఛార్జ్ షీట్ పెట్టడం జరుగుతుంది. ఇంకొక 15 డేస్ మ్యాక్సిమం 15 డేస్లో ఈ చాప్టర్ కంప్లీట్ అయింది. దీని బేసిక్ ఇన్వెస్టిగేషన్ ఏమంటే మేము దీంట్లో ఏమైనా కుట్రకోణం ఉందా హెలికాప్టర్ పగలగొట్టడంలో అనే దానిపై మాత్రం జరుగుతుంది. దాని విషయాలన్నీ మా డిఎస్పీ సార్కు ఎస్పీ మేడం గారికి చెప్పి ఎక్స్పర్ట్స్తో అనాలిసిస్ చేసి ఒక 15 రోజులు దీన్ని ఛార్జ్ షీట్ చేస్తాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సురేష్ నడి తెలుసుకుందాం. సురేష్, చెప్పండి, ఏంటి పైలట్ అనిల్ కుమార్ విచారణ ముగిసినట్టే భావించాలా? ఏ మేరకు సహకరించారు విచారణకు? కొద్దిసేపటి క్రితమే ఏదైతే పైలట్ రామచంద్రన్ కాపరేటిపల్లి వద్ద వైఎస్ జగన్ ప్రయాణించిన హెలికాప్టర్ విల్షీల్డ్ పగిలిన కేసులో విచారణకు పైలట్ అనిల్ కుమార్ హాజరయ్యారు. జూన్ 10న విచారణకు హాజరు కావాలంటూ గత నెల 27న ఏవియేషన్ సంస్థతో పాటు పైలట్ కో పైలట్ కు రామగిరి పోలీసులు నోటీసులు పంపించారు. అందులో భాగంగా ఈరోజు రామగిరి శ్రీధర ముందు పైలట్ అనిల్ కుమార్ హాజరయ్యారు. పలు ఏదైతే విల్షీల్డ్ పగిలిన ఘటన సంబంధించి పూర్తి స్థాయిలో పైలట్ అనిల్ కుమార్ ను విచారించారు. దాదాపు 3 గంటల పాటు విచారణ కొనసాగింది. విచారణ అధికారిగా రామగిరి శ్రీధర్ వివరించారు. అందులో భాగంగా దాదాపు 100 ప్రశ్నలను అడిగినట్టు కూడా తెలుస్తుంది. అయితే పైలట్ అనిల్ కుమార్ విచారణ సందర్భంగా అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వలేదంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొకసారి పైలట్ అనిల్ కుమార్ ను పూర్తి స్థాయిలో విచారించే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా విండ్షీల్డ్ పగిలిన ఘటనలో ఇప్పటికే 70 మందిపై కేసులు నమోదు చేశారు. అందులో రాష్ట్ర మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఏవంగా ఉండడంతో పాటు దాదాపు 70 మందిపై కేసులు నమోదు చేశారు. అందులో భాగంగా పైలట్ తో పాటు కో పైలట్ ను పలు దఫాలుగా పోలీసులు విచారిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏవియేషన్ సంస్థకు చెందిన ప్రతినిధులతో పాటు పైలట్ అనిల్ కుమార్, కో పైలట్ శ్రేయస్ జైన్ పోలీసులు విచారణకు సరిగా సహకరించడం లేదని చెప్తున్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి నివేదికను ఉన్నతాధికారులకు పంపుతున్నట్లు కూడా పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్.